ఈ నగలతో పుత్తడి బొమ్మలా ఉన్నావు తల్లి. సరే, నువ్వు రెడీ అవ్వమ్మా. నేను గుడికి వెళ్లి పూజ చేయించుకుని వస్తాను. దుర్గా, ఈలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చెయ్యి. సరే అత్తయ్య. శ్రావ్య, పూర్తిగా రెడీ చేసి వర్షాన్ని తీసుకురా. నేను వెళ్ళి మిగతా పనులు చూస్తాను. అలాగే. ఎన్ని నగలు వేసినా నీ మొహం వెలిగిపోవట్లేదేంటి వర్ష? అసలు నీకేం కావాలి శ్రావ్య? నేను బాగానే ఉన్నాను. నీకలా అనిపిస్తే నేనేం చేయలేను. నువ్వెంత కవర్ చేసినా నిశ్చితార్థం టైంకి నువ్వు బయటపడక తప్పదు. ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలి? నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. ఓం తచ్చంయారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. పరమేశ్వర, ఇన్నేళ్ల తర్వాత నా మనవరాలు వర్ష తిరిగొచ్చింది. తను రావడమే కాకుండా నా కూతురు వాగ్దేవిని మామూలు మనిషిని చేసింది. రామరాజుకి తన మీదున్న ప్రేమని అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకుంది. ఈరోజు వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం. నీ ఆశీర్వాదంతో ఏ ఆటంకం లేకుండా నిశ్చితార్థం. త్వరలో పెళ్లి జరగాలి స్వామి. అలాగే పెళ్లికి ముందే ఆస్తి రిజిస్ట్రేషన్ జరగాలని వర్ష కోరింది. ఏ అవాంతరాలు రాకుండా, అది కూడా సవ్యంగా జరిగి పెళ్లి కాగానే ఆ కొత్త జంటని నీ దగ్గరికి ఆశీర్వాదానికి తీసుకొస్తాను. హారతి తీసుకోండమ్మా. తీర్థం ఇవ్వండి పూజారి గారు. చేతులెందుకు పూజారి గారు అలా వణుకుతున్నాయి? అమ్మా, ఈ రోజు నేను ఉపవాసం కదా, నీరసం వల్ల అలా చేతులు వణుకుతున్నాయమ్మా. ఏటి పూజారి గారు, అంత క్షేమంగానే ఉన్నారా? బాగున్నా ముకోటమ్మ గారు. నన్ను ఎందుకు పిలిపించారు? భ్రమరాంబిక ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మీ శివాలయం గుడికొచ్చి పూజ చేయించుకుంటుంది కదేటి? అవును ముకోటమ్మ గారు, అది ఆవిడ నమ్మకం, ఆనవాయితీ. సోస్, అదే మనకు కావాలి కదేటి? హోరే దాసు, అట్ట మిడిగుడ్లేసుకుని సొత్తవేట్రా? పూజారి గారికి ఇచ్చేసుకోరా. ఏంటి ముకోటమ్మ గారు ఇది? అంత తొందర ఏంటి నీకు? చెప్పేదాకా ఓపిక పట్టువేంది నువ్వు? రేపు భ్రమరాంబిక తన మనవరాలి నిశ్చితార్థం పెట్టేసుకుంది కదేటి? అవునమ్మా. రేపు శివాలయంలో పూజ చేయించుకోవడానికి భ్రమరాంబిక గుడికొస్తుంది. నీ చేతిలో ఉన్నది విషం. ఆ ఇసాన్ని తీర్థంలో కలిపి ఆవిడికిచ్చేసినావనుకో, నీకు క్షేమం, నాకు లాభం. ఏటంటావు? ఏంటి ముకోటమ్మ గారు ఇది? అందరి యోగక్షేమాలు కోరి శివుడికి పూజ చేసి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించే నేను నా చేతులతో నేను ఎలా ఉసురు తీయగలను? పైగా ఊరి పెద్ద, అందరూ గౌరవించే భ్రమరాంబిక గారిని చంపటం నా వల్ల కాదమ్మా. ఏటి పూజారి నువ్వు? నీకో కూతురున్నది, దాని భవిష్యత్తు ఏటైపోద్దని ఆలోచించవా ఏటి నువ్వు? భ్రమరాంబిక ప్రాణం తీయకపోతే నీ కూతురికి నా చేతుల్లో 100 ఏళ్లు నిండిపోతాయి.
తండ్రిగా కూతురు బాగోగులు చూసుకోవాలి కదేటి. నీ కూతురు బతికొండాలంటే నువ్వు నాను చెప్పిన పని చెయ్యక తప్పదు పూజారి. ఏటంటావు మరి? ఇక నువ్వేట అంటావులే గాని ఆడపిల్ల తండ్రివి గదా, సరేనంటావు. ఇక నువ్వెళ్ళు. ఒరే దాసు, విషం కలిపిన తీర్థం భ్రమరాంబికకిచ్చేదాకా ఈ పూజారి మీద ఓ కన్నేసుంచు. అలాగేనమ్మా. నన్ను ఆశీర్వదించండి పూజారి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. మంచిది పత్తులు గారు, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. రండి రండి, లోపలికి వెళ్ళండి. నమస్తే అండి, బాగున్నారా? వదిన గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. అత్తయ్య చెయ్యి చాలా మంచిది. మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. సరే పదండి. ఇదేంటత్తయ్య, మీరు శారదమ్మని వెంట పెట్టుకుని వచ్చారు? నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అంతా కర్మ. నేను చంపాలి అనుకున్న మనిషిని నేనే తోడుగా ఉండి తీసుకురావాల్సిన దరిద్రం పట్టింది. నయం కాగానే నాతో పాటే బయలుదేరింది. ఇదంతా నా తలరాత. మిమ్మల్ని చూస్తే భయపడే మనిషి మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చింది. సరే పదండి అత్తయ్య. వర్ష, పెద్దమ్మా, రెడీ అయ్యావా అమ్మా? నుదుట నా తిలకం పెట్టుకోలేదంటమ్మా. ఇప్పుడే రెడీ అయ్యాను పెద్దమ్మా.